పెట్రోల్ బంక్ లో టాయిలెట్ కి తాళం వేస్తుందా? పోనీ టాయిలెట్ కి వెళ్లకుండా పెట్రోల్ బంక్ సిబ్బంది మీకు అడ్డుపడ్డారా? అయితే మీ దగ్గరలో ఉన్న కన్స్యూమర్ కోర్టు కు వెళ్లి కంప్లైంట్ చేయండి. ఎందుకంటే పెట్రోల్ బంక్ లో టాయిలెట్ వాడుకోవడం మీ హక్కు. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ గురించి చెప్తుంది. మరి దీనికి టాయిలెట్స్ వాడుకోవడానికి ఏంటి సంబంధం అంటే, సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో ఆర్టికల్ 21 స్కోప్ ని ఎక్స్పాండ్ చేసి చెప్పింది. దాంట్లో రైట్ టు శానిటైజేషన్ అండ్ క్లీన్ టాయిలెట్స్ ఉంది. అసలు రూల్ ప్రకారం పెట్రోల్ బంక్స్ మనకు కొన్ని సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయాలి. నంబర్ 1 క్వాలిటీ అండ్ క్వాంటిటీ చెక్. నంబర్ 2 ఫస్ట్ ఎయిడ్ కిట్. నంబర్ 3 ఎమర్జెన్సీ కాల్. నంబర్ 4 క్లీన్ డ్రింకింగ్ వాటర్. నంబర్ 5 ఫ్రీ ఎయిర్. నంబర్ 6 వాష్రూమ్స్. ఈ 6 సర్వీసెస్ ని మనం ఫ్రీగా వాడుకోవచ్చు. హైవేస్ లో ఉండే పెట్రోల్ బంక్స్ తప్పనిసరిగా టాయిలెట్ రూమ్ లాక్ ఓపెన్ చేసి పెట్టాలని, లేదంటే బంక్ ఎన్ఓసి విత్డ్రా చేస్తామని రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మినిస్టర్ నితిన్ గడ్కరీ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే మన దేశంలో ఇదే మేజర్ ఇష్యూ. అలాగే మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాసెస్ కూడా అన్ని ఫ్యూయల్ స్టేషన్స్ లో పబ్లిక్ కి క్లీన్ టాయిలెట్స్ అందుబాటులో ఉండాలని సర్క్యులర్స్ రిలీజ్ చేస్తారు. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. అందుకే గుర్తుపెట్టుకోండి, పెట్రోల్ బంక్స్ లో ఎవరైనా మిమ్మల్ని టాయిలెట్ వాడుకోకుండా అడ్డుపడితే కన్స్యూమర్ కోర్ట్ లో కంప్లైంట్ చేయండి. కేరళలో కూడా ఇలాగే టాయిలెట్ కి తాళం వేస్తుంటే జయకుమారి అనే ఒక టీచర్ కన్స్యూమర్ కోర్ట్ లో కంప్లైంట్ చేశారు. పెట్రోల్ బంక్ ఓనర్ కి 1,65,000 ఫైన్ పడింది.